హలో నమస్తే అండి. నేను డాక్టర్ వాణి బైరి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. మనము ముందు ఎపిసోడ్లో ఓరల్ హైజీన్ మెయింటైన్ ఎలా చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నామండి. అలాగే సాధారణంగా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ లిస్ట్ కూడా మనం డిస్కస్ చేసామండి. ఇవాళ అతి సాధారణంగా పేషెంట్స్ ఏ ప్రాబ్లంతో వస్తారో దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే డెంటల్ కేరీస్ అండి, పుచ్చిపళ్ళు. సో పుచ్చిపళ్ళు ఎలా వస్తాయి తెలుసుకుందాము. ఫస్ట్ ముందు మనము టీత్ స్ట్రక్చర్ గురించి అర్థం చేసుకుందామండి. టీత్ స్ట్రక్చర్ 3 లేయర్స్లో ఉంటుంది. అవుటర్ మోస్ట్ లేయర్ ఎనామిల్, హార్డెస్ట్ మెటీరియల్ అండి, మన టీత్కి ప్రొటెక్షన్ ఇదే. నెక్స్ట్ లేయర్ వచ్చేసి డెంటిన్. దీంట్లో సన్నని ట్యూబ్యూల్స్ ఉంటాయి, డెంటల్ ట్యూబ్యూల్స్ అంటారు. వాటి వల్ల మనకి ఏదైనా ఎక్స్పోజర్ కలిగితే, ఎనామిల్ వెళ్ళిపోయి ఫ్రాక్చర్ అయ్యి కానీ ఎటువంటి కారణాలతో అయినా ఎక్స్పోజ్ అయినప్పుడు సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి పల్ప్ అండి. ఇందులో బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఉంటాయి. ఏ కారణం చేతైనా పల్ప్ ఎక్స్పోజ్ అయితే కనుక సివియర్ పెయిన్, సివియర్ ఎలక్ట్రిక్ షాక్ లాంటి సెన్సేషన్ పేషెంట్కి వస్తుందండి. సో కేరీస్ అసలు ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకుందాం. యూజువల్లీ ఫుడ్ పార్టికల్స్ అనేటివి మన పళ్ళల్లో దూరి ఇరుక్కుని ఒకే ప్లేస్లో రెగ్యులర్గా ఉండిపోతే కనుక ఆ ఏరియాలో క్రిములు చేరుతాయండి. అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి ఒక యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ ఈ హార్డ్ అవుటర్ లేయర్ అయిన ఎనామిల్ని డైల్యూట్ చేసి క్యావిటీ ఫామ్ చేస్తుంది. ఒకవేళ పేషెంట్ కనుక రెగ్యులర్ కేర్ తీసుకోగలిగితే, ఎర్లీగా డాక్టర్ని కలవగలిగితే, ఎనామిల్లోనే క్యావిటీ ఉన్నప్పుడు ఆ ఏరియాని మనం క్లీన్ చేసి సిమెంట్ చేసి టీత్ని ఫర్దర్గా డీకే అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ పేషెంట్ ఈ స్టేజ్లో కనుక డాక్టర్ని కలవకపోతే నెక్స్ట్ స్టేజ్ డెంటిన్కి వెళ్ళిపోతుంది. డెంటిన్కి వెళ్ళినప్పుడు పేషెంట్కి చిన్నగా చల్లై వేడి తగిలినప్పుడు ఒక జిల్ అనే సెన్సేషన్, అలాంటి సెన్సేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అయినా డాక్టర్ని కలిసినప్పుడు వీడు అగైన్ ఫిల్లింగ్, కానీ ఇక్కడ ఏమంటే 2 లేయర్ ఫిల్లింగ్ చేస్తాము. అప్పుడేమంటే పల్ప్కి ప్రొటెక్షన్గా ఒక సిమెంట్ వేసి మళ్ళీ పైనుంచి క్యావిటీ ఫిల్లింగ్ చేస్తాము. ఆ విధంగా టీత్ ప్రొటెక్ట్ చేయొచ్చండి. ఒకవేళ ఈ స్టేజ్లో కూడా పేషెంట్ కేర్ తీసుకోలేదంటే అది డీపర్ లేయర్స్కి వెళ్ళిపోయి పల్ప్ ఎక్స్పోజర్ అవుతుంది. ఈ స్టేజ్లో పేషెంట్కి సివియర్ పెయిన్. మోస్ట్లీ పేషెంట్స్ మమ్మల్ని ఈ స్టేజ్లోనే కలుస్తారండి. ఒకసారి పల్ప్ ఎక్స్పోజ్ అయిందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది రూట్ డీప్లోకి వెళ్ళిపోతుంది. అందుకనేసి రూట్ క్లీనింగ్ చేయాలి. దాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో రూట్ క్లీన్ చేసేసి మళ్ళీ సీల్ చేసి దాన్ని క్యాప్తో రెస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా దాంట్లో బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి టీత్ ఫ్యూచర్లో ఫ్రాక్చర్ అవ్వకుండా ఒక క్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో రూట్ కెనాల్ అండ్ క్యాప్, ఇలా ఈ టీత్ పొజిషన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్లో కూడా పేషెంట్ నెగ్లెక్ట్ చేశారనుకుందాం. కొంతమంది పేషెంట్స్ ఎంత పెయిన్ ఉన్నా దాన్ని పోస్ట్పోన్ చేసి వేరే సైడ్ తిని మేనేజ్ చేసి, లేదా యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్లో దొరికిన పెయిన్ కిల్లర్స్ వేసుకొని పోస్ట్పోన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది డీపర్ లేయర్స్కి వెళ్ళి అది యాప్సిస్గా ఫామ్ అవుతుంది. యాప్సిస్ అంటే కింద చీమగడ్డ. ఎప్పుడైతే ఇలా చీమగడ్డ తయారవుతుందో ఈ పైన రూట్లో ఉన్న ఇన్ఫెక్షన్, రూట్ కెనాల్ అండ్ క్యాపింగ్ ఇంతమందిలా ట్రీట్ చేయడంతో పాటు ఈ పస్ని మనం సర్జికల్గా రిమూవ్ చేయాల్సి వస్తుందండి. దాన్ని పెరియాపైకల్ యాప్సిస్ సర్జరీ అంటారు. ఇక్కడ నుంచి పస్ క్లీన్ చేసి సూచర్స్ వేసి సీల్ చేయాల్సి ఉంటుంది. సో మనం సాధారణంగా చూసే ఈ డెంటల్ కేరీస్ చిన్నది అనుకుంటే దాన్ని పొరపాటు పడ్డట్టే అండి. చిన్న ప్రాబ్లమ్ని మనం పెద్దగా చేసుకొని ఇబ్బంది పడేదానికంటే ఎర్లీ కేర్, ఎర్లీ డెంటల్ విజిట్, సింపుల్ రొటీన్ హైజీన్ మెయింటెనెన్స్, రెగ్యులర్ 6 to 8 months డాక్టర్ విజిట్తో ఈ ప్రాబ్లమ్ని మనం సివియర్ కాకుండా కాపాడుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.